హాయ్ అండి, నేను మీ దీపిక. పిల్లలందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ ఎప్పుడు బాగుండాలి, నేను అదే కోరుకుంటున్నాను. ముందుగా నా యూట్యూబ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే హ్యాపీ రాఖీ అండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు కోసం అయితే మనం 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఈ రోజు అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే పండుగ తీసుకొచ్చేసింది అనమాట. ప్రతి ఒక్క అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అయితే ఈరోజు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో నేను కూడా అంతే, మా ఇంట్లో అలాగే సెలబ్రేట్ చేసుకుంటాను మా తమ్ముడికి రాఖీ కట్టి. సో ముందుగా అయితే నేను పని అయితే స్టార్ట్ చేసేసాను. యాపిల్ లేవకముందే నేను పని అయితే స్టార్ట్ చేసుకుని యాపిల్కి పాల బాటిల్ కడిగేసి పాలు తీసుకొనేసి ఇంకా వాడి పక్కన అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు లేవకముందే తొందరగా నా పనులన్నీ చేసేసుకోవాలి. వాళ్ళు వేస్తే ఏం చేయనీయరు కాబట్టి ముందు తొందరగా నా పనులన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా వాడి కోసం అయితే నేను నైట్ ఈ బాల్స్ తీసుకొచ్చాను. వాటర్లో వేస్తే అయితే ఇంకా ఇలా పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు లేచాక అయితే ఇది చూపిస్తే వాడైతే మంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. ఆ హ్యాపీనెస్ చాలా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు నా వంటలు ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. స్పెషల్ అయితే నేనైతే పులిహోర చేశాను అనమాట. ఇంకా ఈరోజు అయితే చాలా మార్నింగే లేచి ఇదంతా చేసుకోవాల్సి వచ్చింది. పులిహోర అయితే యాపిల్కి చాలా ఇష్టం. సో నేను కూడా ఇంకా యాపిల్కి ఇష్టం కదా అని పులిహోర అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ అయితే బగారా రైస్ చేశాను. ఇంకా బగారా రైస్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇష్టపడతారు. అండ్ బగారా రైస్ మన ఇంట్లో చేస్తే ఇంకా ఫెస్టివల్ ఫీల్ అనేది ఈజీగా మనకు అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. సో అలాగే ఇంకా నాకు కూడా తినాలనిపించి బగారా రైస్ అయితే చేసుకున్నాను. ఇంకా దీని కాంబినేషన్లో వచ్చేసి అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట, గ్రేవీతో. ఇంకా చూస్తుంటే తినాలనిపిస్తుంది, ఎమ్మి టేస్ట్. నేను చేస్తే అయితే ఆల్మోస్ట్ మా ఇంట్లో మా చుట్టాలకు అందరికీ బాగా నచ్చుతుంది. సో అలా చికెన్ కర్రీ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. యాపిల్కి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. యాపిల్కే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. నాకే కాదు, మా మిల్కీ కూడా చాలా ఇష్టం. దీని కాంబినేషన్లో అయితే టమాటా చారు చేశాను అనమాట. ఇది కూడా ఇప్పుడు వేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది. సో దీని కాంబినేషన్లో అయితే టమాటా చారు కూడా చేశాను. కొంచెం బగారాలో వేసుకొని తింటే బాగుంటుంది కదా. ఈరోజు ఇంకా మండే కాబట్టి అమ్మ తినదు. అమ్మకి టమాటా చారు ఇంకా వంకాయ కర్రీ చేశాను అనమాట. వంకాయ ఫ్రై చేశాను జస్ట్. ఇంకా అమ్మ కోసం అయితే ఇది చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ అలాగే అమ్మకి క్యారెట్ కూడా ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. మస్తు ఓపిక తెచ్చుకొని ఇదంతా చేశాను అనమాట. దీని కాంబినేషన్లో అయితే నేను క్యారెట్ హల్వా కూడా చేశాను. ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేస్తానని ప్రాసెస్ పెడతాను. ఇంకా వీడియోలో అయితే ఇప్పుడు జస్ట్ ఇది చూపిస్తున్నాను. ఈరోజు అయితే నా స్పెషల్స్ ఇవే అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి యాపిల్ వేసాక మొత్తం యాపిల్తో సరిపోతుంది. తర్వాత అయితే తమ్ముడికి రాఖీ కట్టాలి. సో మీ ఇంట్లో కూడా ఈరోజు అన్ని రకాల ఐటమ్స్ స్పెషల్స్ ఉంటాయి కదా. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.